ఇంత ఇథనాల్ తయారు చేయడానికి ఇంత వాటర్ అవసరం. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 10,790 లీటర్ల వాటర్ అవసరం పడుతుంది. కొంతమంది అంటున్నారు రైస్ నుంచి ఇథనాల్ తయారు చేయడానికి కేవలం 3 నుంచి 5 లీటర్ల వాటర్ మాత్రమే అవసరం పడుతుంది అని చెప్పి, మిగతాది వరి పండించడానికని. ఇప్పుడు వరి పండించకుండా ఇథనాల్ కోసం దేవుడు ఏమన్నా బియ్యం బస్తాలు పంపుతాడా? లేదుగా, పండించాలిగా. ఇండియాలో ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ లేదు. 1 లీటర్ ఇథనాల్ కోసం ఇన్ని వేల లీటర్లు ఖర్చు పెట్టడం అవసరమా? ఇథనాల్ గురించి వచ్చిన ప్రతిసారి బ్రెజిల్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నారు. బ్రెజిల్ జనాభా ఎక్కడ, మన జనాభా ఎక్కడ? వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, మనకి లేవు. సరే, బ్రెజిల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. అన్నిటికంటే ముఖ్యం, బ్రెజిల్ యూజ్ చేసేది చెరుకు, షుగర్ కేన్. మనం యూజ్ చేసేది బియ్యం, రైస్. వాళ్ళ 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 3,630 లీటర్ల వాటర్ సరిపోతుంది. వాళ్ళకంటే మన వాటర్ యూజింగ్ 3 times ఎక్కువ. లక్షల టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నారు పీడిఎస్ నుంచి. అదే రేషన్ బియ్యం నుంచి 25% బియ్యాన్ని ఇథనాల్ కోసం పంపుతున్నారు. మనం తినే బియ్యాన్ని కార్ కి, బైక్స్ కి. మీకు అర్థమవుతుందా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన ఇండియా 105వ స్థానంలో ఉంది. అంటే ఎంతమంది ఆకలితో చనిపోతున్నారు ఒకసారి ఆలోచించండి. రేట్ ఏమైనా కలిసి వస్తుందా అంటే లేదు. ఎగ్జాంపుల్ గా పల్సర్ బైక్ ని తీసుకుందాం. అతనికి E20 పంపించినప్పుడు 45 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. E85 పంపించినప్పుడు 33 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. ఎందుకంటే 25% మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే E20 పెట్రోల్ పంపించుకున్న వ్యక్తి ఇప్పుడున్న ప్రైస్ ని బట్టి 2.27 కిలోమీటర్ వస్తుంది. E85 పెట్రోల్ పంపించుకున్న అతను 20% తగ్గింది కాబట్టి 82/33 = 2.43 కిలోమీటర్స్. ఒక 1000 కిలోమీటర్ చూసుకుంటే 160 రూపాయలు E85 అతను ఎక్కువ పంపిస్తున్నాడు. మరి ఇంకెవరి కోసం తీసుకొస్తున్నారు? బ్రెజిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు ఎప్పుడో 1979లోనే 100% ప్యూర్ ఇథనాల్ కార్స్ ని తీసుకుని వచ్చారు. మన దగ్గర వచ్చాయా? లేదు. పెట్రోల్ రేట్లు ఒకసారి బాగా తగ్గినప్పుడు బ్రెజిల్ ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఇంజన్ లో స్పెషల్ సెన్సర్ పెట్టారు. 100% ప్యూర్ ఇథనాల్, 100% ప్యూర్ పెట్రోల్ ని బట్టి అది ట్యూనింగ్ మార్చుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండిట్లో ఏది తక్కువ రేట్ ఉంటే అది పంపించుకుంటున్నారు. మన దగ్గర ఆ సిస్టమ్ ఉందా? లేదు. మళ్ళీ బ్రెజిల్లో ఇథనాల్ ప్రైస్ అనేది 40% తక్కువ ఉండాలని చెప్పి చట్టాలు తీసుకుని వచ్చారు. మన దగ్గర ఆ చట్టం ఉందా? E20 చేశాక కూడా 10% రేట్ మళ్ళీ పెంచారు. ఇథనాల్ వల్ల BS3, BS4, BS6 10% మైలేజ్ తగ్గింది. ఇంకా మెటల్ ఫ్యూల్ ట్యాంక్స్ అయితే 2 years లో తుప్పు పడిపోతాయి. 1 year లో రబ్బర్ పైపులు కరిగిపోతాయి. ఫ్యూల్ ఇంజెక్టర్లు, కార్బొరేటర్ జామ్ అవటం, ఇవన్నీ చూసుకుంటే 3 years లో నీ బండి షెడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అని అంటున్నారు. ये जो आर्ग्यूमेंट करने वाले लोग हैं ना, ये सबसे देश में एंटी नेशनल. మీరు ఏమైనా దేశం కొనుక్కున్నారా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనల్ అనడానికి? సరే, మీ కొడుకులకి ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్నది వాస్తవం కాదా? వాటి ఆదాయం సంవత్సరానికి 17 కోట్ల నుంచి 510 కోట్లకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? వాస్తవమేగా. మీరే అన్నారు కదా 11,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ తీశారు మీ ఇద్దరు కొడుకులని. దేని గురించి మాట్లాడమంటారు? ఇథనాల్ గురించి మాట్లాడమంటారా? పేపర్ లీక్ గురించి మాట్లాడమంటారా? లేకపోతే 1,50,00,000 చెట్లు నరికి వేస్తున్నారు దాని గురించి మాట్లాడాలా? దేని గురించి మాట్లాడాలి? ఛే.